సో ఇప్పుడు జేఎన్టీహెచ్ 4-2 రిజల్ట్స్ కోసం అంటే బీటెక్ వాళ్ళై దానికోసం చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దాని పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు దేన్ని ఎక్కువ కన్సిడర్ చేశారు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇమ్మని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే గతంలో మనం వీడియోలు చేసుకున్నాము. అయితే ఈగర్గా వెయిట్ చేసే రిజల్ట్, త్వరగా వచ్చే రిజల్ట్ ఏదన్నా ఉందంటే 4-2 బీటెక్ రిజల్టే. ఎందుకంటే మిగతా యూనివర్సిటీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక జేఎన్టీయూకేను జేఎన్టీయూఏ ఈ సప్లీ రిజల్ట్స్ తప్ప, అంటే వాళ్ళకి లాస్ట్ సెమిస్టర్ 4-2లో వాళ్ళకు సబ్జెక్టులు ఉండవు, జేఎన్టీజీబీ కానీ వీళ్ళు కానీ. అయితే రెగ్యులర్ వాళ్ళు డిక్లేర్ అయిపోయినాయి. ఆ సప్లీ అంటే డిక్లేర్ కాదు. ఇప్పుడు మనకి రెగ్యులర్ కూడా రాలేదు ఈ జేఎన్టీహెచ్ది. అయితే ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి. ఇంతకుముందు ఎలా అనుకునేవాళ్ళం 4-1 బీటెక్ ఇవన్నీ కూడా 40 days పడుతుంది అని చెప్పేసి. కానీ ఈ 4-2 బీటెక్ మాత్రం త్వరగా రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు అడ్వాన్స్ సప్లీ కండక్ట్ చేయాలి కాబట్టి. ఇంతకుముందు మాట్లాడుకున్నాం దాని గురించి మనం. అయితే ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే ముందు పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకోవాలి. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఏంటి, ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ కదా. ఇక్కడ ఉన్న 3 సబ్జెక్టులు కదా. సో ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడూ కూడా ఒక సబ్జెక్టు కోర్ సబ్జెక్టు క్లాస్ మొత్తం కూడా ఫెయిల్ అవుతారు జాగ్రత్తగా గనక రాయకపోతే అని చెప్పేసి. మరి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి కొన్ని చోట్లే జరిగింది, మిగతా చోట్ల అంతా కూడా బాగానే ఇదైంది. మరి ఈ సంవత్సరం వచ్చేసరికి ఫస్ట్ బ్యాచ్ R22 కాబట్టి R18 రెగ్యులేషన్ వేరు, R22 రెగ్యులేషన్ వేరు కాబట్టి మరి ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అంటే, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఏంటంటే మీరు కనుక నెగ్లిజిబుల్గా రాసి ఉంటే, అంటే 4-1 3-2 3-1 వచ్చేసరికి 1 day బ్యాటింగ్ లాగా చదివేసి రాద్దాం అని ఉంటే మాత్రం అది కరెక్ట్ అయితే పర్లేదు. కానీ మీరు కనుక ఏది ఒకటి రాస్తే మాత్రం ఇక్కడ అన్నీ కూడా ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్, ఓపెన్ ఎలెక్టివ్స్ ఇవి ఉంటాయి 3 సబ్జెక్టులు కూడా. అది దిద్దేవాళ్ళు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారండి. ఓకేనా? ఎందుకంటే మీరు ప్రాజెక్ట్లో పడిపోయి చేయరని ఇంతకుముందు నేను చెప్పాను. అయితే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్లో కన్సిడర్ చేసే పాయింట్లు ఏంటంటే, ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ థియరీ డయాగ్రమెటిక్ సబ్జెక్ట్ ఉందనుకోండి. థియరీ డయాగ్రమెటిక్ ఉన్న సబ్జెక్ట్లో డయాగ్రామ్లో మెయిన్ బాడీ పార్ట్స్ కానివ్వండి, ఆ డయాగ్రామ్ కానీ ఎక్యురేట్గా ఉంటేనే వేయటం అయితే జరుగుతుంది. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్లో వచ్చేసరికి ఈ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అవుతారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు చూడటంతోనే తెలిసిపోతుంది మీకు. నీట్నెస్ మెయింటైన్ చేసాము, ఏది పడితే అది రాసామంటే అది పాస్ అవ్వాలన్నా మార్కులు రావాలన్నా 100కి 10% మాత్రమే జరుగుతుంది. మిగతా 90% మాత్రం అక్కడ చదువుతారు ఖచ్చితంగా. ఎందుకంటే 3 సబ్జెక్టులు కాబట్టి పేపర్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా చూస్తారు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి డయాగ్రామ్స్ పరంగా ఇది. థియరీ పరంగా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. దేనికైనా కానీ కీ పేపర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఫాలో అవుతారే తప్ప ఇప్పుడు సొంతగా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత బాగా ఇదైనా కానివ్వండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినా కానివ్వండి, కొన్ని సార్లు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అట్లాంటప్పుడు కీ పేపర్ రిఫర్ చేసుకుంటారు వాళ్ళు. సో అప్పుడు మీకు వచ్చేసరికి బ్యాండ్ పడుతుంది. సో అది కీవర్డ్స్ అన్ని కరెక్ట్గా రాశారో లేదో మీరు ఖచ్చితంగా అయితే అది చూసుకోండి. ఓకేనా? సో అది ఒకటి. థియరీను ఈ బ్లాక్ డయాగ్రామ్స్, ఈ సర్క్యూట్ డయాగ్రామ్స్ లేకపోతే డయాగ్రామ్స్ లాంటివి ఉన్నాయి. ఇక ప్రోగ్రామింగ్ థియరీ సబ్జెక్టు దేనికి దానికి సెపరేట్గా ఉంటారు చూసారా. సో ప్రోగ్రామింగ్ వచ్చేసరికి లాజిక్ అనేది కానీ, ఇనిషియలైజేషన్ అనేది కానీ, ఫైనల్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత రిజల్ట్ చూపించడం కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఉంటుంది. అల్గారిథంలో మనం ఎలా చూపిస్తామో, ఫ్లో చార్ట్లో ఎలా చూపిస్తామో దాని ప్రకారమే ఇక్కడ కూడా ఉండాలి. ఇక థియరీ అంటారా, కంప్లీట్ థియరీ పారాగ్రాఫ్స్ వైజ్గా రాసిన, అందులో కీవర్డ్స్ అండర్లైన్ చేసిన, కొన్ని లైన్స్ అండర్లైన్ చేసుకున్న కరెక్ట్ అయితే మీకు ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ ఏంటంటే 4-1లో వచ్చేసరికి పాస్ చేయడానికి చూస్తారు కానీ 4-2లో వచ్చేసరికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తారు. ఎందుకు? అడ్వాన్స్ సప్లీ వెంటనే ఉంటుంది, రాసుకుంటారులే ఇక అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇక్కడ జాగ్రత్త కొనమని నేను ఎప్పటి నుంచో చెప్పాను. ఓకేనా? సో ఇంకా కొన్ని సందర్భాలు ఏంటంటే రిలేటెడ్గా రాసి వస్తుంటారు. రిలేటెడ్గా రాసి వస్తే
మీకు 100కి 60% మాత్రమే పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక 40% స్ట్రిక్ట్‌గా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఎక్స్‌పెక్ట్ చేసిన మార్కులు రాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మీరు ఫస్ట్ సారి గనక పాస్ అయ్యి ఉంటే మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఇక పాస్ అయ్యి పాస్ అవుదాం అనుకున్నప్పుడు ఫెయిల్ అయ్యారనుకోండి 4-2లో ముఖ్యంగా ఇక ఛాలెంజ్ వాల్యుయేషన్, రీవాల్యుయేషన్ పెట్టుకోవాలంటే 15% చేంజ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ కంపల్సరీగా అడ్వాన్స్ సప్లికి వెళ్ళడం, మళ్ళీ చదువుకోవడం అంటే మీకు ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్, ఓపెన్ ఎలెక్టివ్స్ చదువుకోవడం అంటే ఎంత హార్డో తెలుసు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ చదివినా కూడా అందుట్లో కూడా డైరెక్ట్ పాయింట్లే ఉంటాయి. ఎందుకంటే ప్రొఫెషనల్, ఓపెన్ ఎలెక్టివ్స్ అనే సబ్జెక్టులు ఒకదానికొకటి అంటే ఇంతకుముందు ఉన్న సబ్జెక్ట్స్కి లింక్ అయి ఉంటాయి. అక్కడ కాన్సెప్ట్కి అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇవే అవుతాయి. అది చదవకుండా రాదు. మనోళ్ళు ఏం చేస్తుంటారు, 4-1 వరకు ఒకరోజు బ్యాటింగ్ చేస్తారు, చదువుతారు. అవన్నీ కూడా 4-2 గుర్తుంటాయి, ఏమి ఉండవు. మరి ఇప్పుడు ఈ చదివిని బై హార్ట్ చేసుకొని పోతారు. రాస్తే పర్లేదు, అంత మంచిగుంటే పర్లేదు, మళ్ళీ సప్లీకి వెళ్ళి మళ్ళీ చదవడం అంటే అది తల ప్రాణం తోక్కు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి సో మీరు రాసిన పాయింట్లు ఏమైనా కానివ్వండి, క్లియర్ కట్గా, అక్యురేట్గా డయాగ్రామ్స్ కానీ ఏదైనా కానీ ఉంటేనే ఇది అవుతుంది. ఇక ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండవు 4-2లో. ఒకవేళ ఉన్నట్లయితే అందుట్లో ఈ ఫార్ములాసే కానివ్వండి, రిజల్ట్సే కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఆన్సరే కానివ్వండి కరెక్ట్గా ఉంటేనే మీకు మార్కులు పడతాయి. 4-2లో ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ ఉండకూడదనే కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా జనాలకి. ఎందుకంటే తలకాయ నొప్పి అండి అది. చిన్న ప్రాబ్లం అయినా కానివ్వండి ప్రతిదీ కూడా పట్టి చూస్తారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇలా కన్సిడర్ చేస్తారు. కొంతమంది అడుగుతా ఉన్నారు, సార్ నేను అదే ఐటమ్ మర్చిపోయాను, నేను ఇదే ఐటమ్ మర్చిపోయాను, అక్కడ స్ట్రైక్ చేయడం మర్చిపోయాను. అవన్నీ కూడా సిల్లీ థింగ్స్. అది 100కి 1% ఎఫెక్ట్ చూపిస్తాయి. 100కి 99% నాకు తెలిసి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. దాని గురించి మీరు భయపడే పని వెళ్ళా. మీరు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు కంటెంట్ కరెక్ట్. ఇప్పుడు సినిమా ఒకటి తీసామనుకోండి, అందుట్లో దమ్ము లేదనుకోండి స్టోరీలో, సినిమా ఎవరు చూస్తాడు, ఎంత పెద్ద హీరో అయినా ఉండదు. స్టోరీ బాగుండి అంతా తీయటం బాగుంటే హీరో పెద్దోడు కాకపోయినా కూడా సినిమా హిట్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ కూడా అంత కంటెంట్ లేకపోతే మీకు ఎక్కడో ఒకసారి పాస్ అయ్యారంటే కొంతమంది అడుగుతా ఉన్నారు, నా ముందోడు బాగా రాశాడండి, ఇది అయిపోద్ది, నాయన కూడా బాగా రాశాడండి, ఇది అయిపోయాడు, మరి నేను ఎందుకు నా దాంట్లో కాపీ చేశారంటే అది దిద్దేవాడు మీ ఒక్కడికి, మీ అందరి ఒకటే చేయడు, దిద్దేవాడిని బట్టి ఉంటుంది పేపర్ వాల్యుయేషన్ చేసేవాడు. సో వాడు సరిగ్గా రాకపోయినా పాస్ అయ్యాడంటే ఆయన మంచితనం మీద ఏదో చేసేసాడు, అయిపోయింది. నీ చేసినప్పుడు స్ట్రిక్ట్గా చేసాడు కానీ ఈ మార్కులు తగ్గినాయి అంతే. ఇది ఒక్కటి కంటెంట్ అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. కానీ మార్క్స్ ఎంట్రీ వీటి సంగతే ఇంకా బయటికి ఎవరికి తెలియదు కాబట్టి సో ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ వీక్లో మీరు ఖచ్చితంగా అయితే 4-2 బీటెక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. JNTHవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీక్లో వచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా అయితే JNTH 4-2 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. ఆ గ్రేస్ మార్క్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం